తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి సీతక్క, కాంగ్రెస్ మహిళా నేతలు ఆయనకు రాఖీలు కట్టారు. అటు ఏపీ సీఎం చంద్రబాబుకి టీడీపీ మహిళా నేతలు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిసిన పార్టీ మహిళా నేతలు ఆయనకు రాఖీ కట్టారు. ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తమ ఓటమిపై ధృవీకరణ కోరుతూ రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్నారు. ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 ఈవీఎంలలో రీవెరిఫికేషన్ జరుగుతుండగా రీకౌంటింగ్ కావాలని కోరుతున్నట్లు సమాచారం. నిర్మల్ జిల్లాకు చెందిన అనాథ బాలిక దుర్గకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు. బాలికకు వీడియో కాల్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 సాయం అందించారు. చిన్నారి చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని, ఇల్లు కూడా కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బుచ్చంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గుండె సంబంధిత చికిత్స నేపథ్యంలో 15 రోజులు బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. 2026లో తెలుగు రాష్ట్రాలలో శాసనసభ స్థానాల పెంపు ఉంటుందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కల అనంతరం ఏపీలో 175 నుంచి 225 శాసనసభ స్థానాలకు, తెలంగాణలో 119 నుంచి 153 స్థానాలకు పెంచుతున్నట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని అనాథుల పాఠశాలలో అస్వస్థతకు గురై 3 విద్యార్థులు మృతి చెందారు. క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో 27 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాల బారిన పడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు భావిస్తోంది అధికారులు. అయితే విచారణ కూడా చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు రేఖ వద్దనున్న సోని గ్రామంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత సైనికులకు అక్కడి మహిళలు రాఖీ కట్టారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఎలాంటి హాని జరగకుండా కాపాడుకుంటామని సైనికులు హామీ ఇచ్చారు. కోల్కతా డాక్టర్ పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు ఆమెను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఆమె శరీరంపై మొత్తం 14 చోట్ల గాయాలైనట్లు నిర్ధారించారు. గొంతు నులమటంతో ఊపిరాడక చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు. మూడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ గెహ్లోట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ కోసం తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రం చేతిలో కీలు బొమ్మగా మారిన గవర్నర్ ఆదేశాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. సుడాన్లో కలరా విజృంభిస్తోంది. దాదాపు 22 మంది మృతి చెందారు. ఇప్పటివరకు ఈ దేశంలో 354 కలరా కేసులు నమోదు కాగా దాదాపు 22 మంది మృతి చెందారు. అప్రమత్తమైన WHO సహాయక చర్యలు ముమ్మరం చేసింది. డొనాల్డ్ ట్రంప్ తనపై చేసిన వ్యక్తిగత విమర్శలకు కమలా హారిస్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల రాజకీయాల్లో వక్రబుద్ధి కనిపిస్తుందన్నారు. ఇక ఇతరులను తక్కువ చేసి మాట్లాడే వారంతా పిరికి వాళ్లేనని వ్యాఖ్యానించారు.